అన్న రెగ్యులర్గా వెళ్తుంటావు ఏ వేలో? 10 రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. ఎక్కడి నుండి వస్తుంటావు అన్న నువ్వు? నేను మంగళగిరి నుండి కానీ విజయవాడ నుండి కానీ వస్తూ ఉంటాను. ఎటు వెళ్తుంది? ఎంతవరకు వెళ్తావు? తెనాలి కానీ కొల్లూరు వరకు వెళ్తాను. కొల్లూరు వరకు ఎలా ఉండేది అన్న ఈ రోడ్డు? ఈ రోడ్డు అంతా చాలా పోయిందండి. మాకు పోయిన ప్రభుత్వం కూడా వేయలేదు. దానివల్ల ఆటో రిపేర్లు మాకు ఎక్కువ అవుతుంది. జర్నీ కూడా చాలా టైం ఇదవుతుంది, వేస్ట్ అవుతుంది. చాలా అధ్వానంగా ఉండేది ఆ పరిస్థితి. అవునండి, బాగా గోతులు పడింది. ఏళ్ళు బట్టి ఎలా ఉంది ఈ రోడ్డు? దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుండి ఇలాగ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు ఈ రోడ్డుని? ఏం పట్టించుకోలేదండి. ఏం మరి వేయలేదు. మీకు ఆటో వాళ్ళకి కానీ ఇదంతా ఇబ్బందే కదా? చాలా ఇబ్బందేనండి. రిపేర్లు కూడా ఎక్కువ అవుతాయండి. మైలేజ్ కూడా రాదు, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఎవరైనా పేషెంట్లు గట్టా తీసుకెళ్లాల్సి వస్తే ఏంటి పరిస్థితి మరి? అది ఇక చాలా ప్రాబ్లం అండి. కార్లో వెళ్తాం, ఈ రోడ్లో పేషెంట్లు వెళ్తా కుదరదండి. ఎమర్జెన్సీ అయినా కష్టమే, అంబులెన్స్లో వెళ్తామే కదా. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, ఈ రోడ్డు వేస్తున్నారు, మరి రోడ్డు వేపిస్తున్నారు. రోడ్డు అయితే మాకు మంచిదేనండి. దానివల్ల మాకు టైం ఆదా అవుద్ది, ప్లస్ రిపేర్లు తక్కువ అవుతాయి, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే విజయవాడ పక్కనే కదా తెనాలి, ఈ రోడ్డుని ఎందుకు అసలు పట్టించుకోలేదు కదా ప్రభుత్వం? కొన్ని పల్లెటూరులో మాత్రం ఇలాగే ఉందండి. అయితే ఈ రోడ్లు వేయడం వల్ల అయితే మీకు చాలా ప్లస్ అవుతుంది. అవునండి, పెట్రోల్ కావచ్చు, అదే మైలేజ్ కావచ్చు, టైం కానీ ఆటో రిపేర్లు కానీ కొంచెం తక్కువ. ఏమైనా మరి గతకల గుంతల రోడ్లో తీసుకెళ్లేటప్పుడు ఏమందండి, కొంచెం జాగ్రత్త చూసి పోనీ బాబు, నడువులు ఇరిగిపోతాయి.